అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్‌గా కానీ అద్భుతమైన రుచితో ఉండే పల్లెటూరి స్పెషల్ బీరకాయ, ఎండు నెత్తెళ్ళ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోండి. తాలింపు చిటపటలాడుతూ మంచి సువాసన వచ్చిన తరువాత ఎండు నెత్తళ్ళను వేసి బాగా వేయించండి. ఎండు నెత్తళ్ళు కొద్దిగా కరకరలాడే వరకు వేస్తే కూరకు చాలా మంచి రుచి వస్తుంది. ఆ తరువాత పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఎండు నెత్తళ్ళతో పాటు మరో 2 నిమిషాలు బాగా వేయించుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత వచ్చే ఘాటు వాసన కూర రుచిని మరింత పెంచుతుంది. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి అన్నింటినీ బాగా కలపండి. బీరకాయలోని నీరు బయటకు వచ్చి మెల్లగా మెత్తబడే వరకు ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ కూర అడుగు అంటుకోకుండా జాగ్రత్తగా మగ్గించండి. బీరకాయ బాగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి. దాన్ని వెంటనే తగినంత కారం కూడా వేసి బాగా కలపండి. పసుపు, కారం కలిసి కూరకు మంచి రంగు రావడమే కాకుండా రుచిని కూడా మరింత పెంచుతాయి. చివరిగా తగినంత ఉప్పు వేసి మరోసారి బాగా కలపండి. తరువాత కూరలో ఉన్న గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు బాగా మగ్గించండి. ఎండు నెత్తళ్ళ రుచి, పచ్చిమిర్చి ఘాటు, బీరకాయ తీయదనం అన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూరను దించేయండి. అంతే అండి. ఎంతో రుచికరమైన బీరకాయ, ఎండు నెత్తళ్ళ కూర రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే ప్రతి ముద్ద కూడా ఎంతో రుచిగా ఉంటుంది.